నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. లోకల్ బాడీ ఎలక్షన్స్లో సర్పంచ్గా, ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా పోటీ చేయాలనుకునే వాళ్ళు ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఒక కథని మీరు చివరి వరకు వినాలి. వింటే మీరు అసలు పోటీ చేయాలా లేదా అనేది నిర్ణయించుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ కథ మీరు వింటే మీ ఆలోచన విధానంలో ఎంతో మార్పు వస్తుంది. ఈ కథ మిమ్మల్ని ఒక గొప్ప నాయకుడిగా తీర్చిదిద్దడానికి ఉపయోగపడుతుంది. సరే, మరి ఈ కథలోకి వెళ్దామా? ఒక చింతమడక గ్రామం. ఏ గ్రామం? చింతమడక అనేటువంటి ఒక గ్రామం. ఆ గ్రామంలో రంజిత్ యాదవ్ అనేటువంటి ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక యువ నాయకుడు. ఆ యువ నాయకుడు ఎంతో చదువుకొని గ్రామం మీద ఉన్నటువంటి ప్రేమతో వ్యవసాయం చేసుకుందాము, తల్లిదండ్రులకు దగ్గర ఉందామనే ఉద్దేశంతో ఆ గ్రామంలో సెటిల్ కావడం జరిగింది. ఆ గ్రామంలో ఏ సమస్య వచ్చినా తను స్పందించడం, అధికారుల దృష్టికి తీసుకెళ్ళి సాల్వ్ చేస్తుండేటువంటి ఒక మంచి నాయకుడు. తీరా చూస్తే లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చాయి. ఆ లోకల్ బాడీ ఎలక్షన్స్లో రిజర్వేషన్ పరంగా బీసీ రిజర్వేషన్ రావడం జరిగింది. బీసీ రిజర్వేషన్ రావడంతో చుట్టూ ఉన్న మిత్రులందరూ వచ్చి ఆ రంజిత్ యాదవ్ని పట్టుకొని నువ్వు కంపల్సరీ పోటీ చేయాలరా అని చెప్పి ప్రేరేపించడం జరిగింది. తనకు అసలు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేయాలన్న ఆలోచన లేనటువంటి వ్యక్తికి చుట్టూ ఉన్నటువంటి మిత్రమండలి అంతా కలిసి తనలో ఒక ఆలోచనను రేకెత్తించారు. నువ్వైతే బెస్ట్, నువ్వే గెలుస్తావు, నువ్వు తప్ప ఈ ఊరికి ఎవరు న్యాయం చేయలేరు, నువ్వే చేయగలుగుతావు అనేటువంటి మాటలతో మభ్యపెట్టి ఆయనని పోటీలో నిలపడానికి ప్రయత్నించారు. అప్పుడు ఆ రంజిత్ యాదవ్, అరే నా దగ్గర డబ్బులు లేవు, నేను ఇప్పుడే పెళ్ళయింది, కొత్త సంసారం పెట్టుకున్నా, ఇప్పుడే వ్యవసాయం చేసుకుంటూ ముందుకెళ్తున్నా, ఈ సమయంలో నేను పోటీ చేయడం సబబు కాదు అని చెప్పాడు. అయినా చుట్టూన్న మిత్రమండలి, లేదు లేదు నువ్వైతేనే గెలుస్తావు, మేము ఉన్నాం కదా, మేము చూసుకుంటాం, నీకేం అవసరం వచ్చినా మేము వెనకాల ఉండి మీకు అన్ని విధాలా సహకరిస్తామని చెప్పారు. చెప్పిన తర్వాత వీళ్ళందరూ కలిసి ఆ ఊర్లో ఉన్న పటేల్ దగ్గరికి వెళ్ళారు. ఆ పటేల్ దగ్గరికి వెళ్ళి, పటేలా మేము పోటీ చేస్తాము అని అంటే ఆ పటేల్ కూడా చెయ్యి అని చెప్పి ప్రేరేపించాడు. ఆయన బ్లెస్సింగ్స్ తీసుకొనే వచ్చి నామినేషన్ వేయడం జరిగింది. నామినేషన్ వేసిన తెల్లారి ఏమైందో మీ అందరికీ తెలుసు. రోజు ప్రచారానికి వెళ్ళడం, ప్రతిరోజు డబ్బు ఖర్చు పెట్టడం, సాయంత్రం కాగానే లిక్కర్ 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 లిక్కర్. సో తన దగ్గర ఉన్నటువంటి డబ్బంతా వారం రోజుల్లో ఆవిరైపోయింది. తను ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. ఆ సమయంలో తనని ప్రేరేపించిన మిత్రమండలిని అడిగాడు, అరే నా దగ్గర ఉన్న డబ్బంతా వారం రోజుల్లో ఆవిరైపోయింది, ఇంకా వారం రోజులు ఎలక్షన్ చేయాలి, సహాయం చేయమని చెప్పి కోరడం. ఆ మిత్రులు ఒక్కొక్కరు తప్పుకోవడం జరిగింది. ఏ మిత్రుడు కూడా ఆ రోజు ప్రేరేపించిన మిత్రుడు ఏ రోజు కూడా డబ్బు సహాయం చేయలే. తను దిగాడు, ఏం చేయాలో అర్థం కాదు, పరువు పోతుందని ఒకవైపు, గెలవాలనే కసి ఇంకొక వైపు. ఎందుకు? యువరక్తం కదా, ఆబ్వియస్గా ఉంటుంది. గెలవాలి అనే యువరక్తం తన ఆలోచనని ఇంకెక్కడికో తీసుకెళ్ళింది. ఏం చేయాలో అర్థం కాక భార్యకు తెలియకుండా ఇంట్లో ఉన్న బంగారాన్ని అంతా కుదవబెట్టి ఆ వచ్చిన డబ్బులతో మళ్ళీ ఎలక్షన్ చేయడం మొదలుపెట్టాడు. 2-3 రోజుల్లో ఆ డబ్బు ఆవిరైపోయింది. ఆయనకు అర్థం కావట్లేదు, ఏంది రోజుకి ఇంత డబ్బు, ఇంత ఖర్చు, ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. తీరా చూస్తే ప్రచారం అయిపోయింది, ఇంకా లాస్ట్ 2 రోజులు ఎలక్షన్ మిగిలింది. ఊర్లంతా ఒకటే అడావుడి, ఎదుటోడు ఎక్కువ డబ్బు పెడుతున్నాడు ఓట్లకి, అంత డబ్బు మనం ఇవ్వకపోతే గెలవము అని చెప్పి చుట్టూ మాట్లాడుకోవడం చూశాడు ఈ రంజిత్ యాదవ్. అరే ఇక్కడ దాకా వచ్చి ఇంత దూరం వచ్చి ఓడిపోతే ఎలా అని చెప్పి ఆవేదనతో కుంగిపోవడం మొదలుపెట్టాడు. లాస్ట్ 2 రోజులకి ఓట్లకి డబ్బులు ఇవ్వకపోతే గెలవము అని చెప్పి చుట్టూ ఉన్న కుల సంఘ నాయకులు, మిత్రమండలి ప్రోత్సహించడం జరిగింది. ఏం చేయాలనో అర్థం కాక పటేల్ దగ్గరికి వెళ్ళాడు. పటేలా, నువ్వు ఇచ్చిన బ్లెస్సింగ్స్తో నేను పోటీలోకి వచ్చా, కనీసం నన్ను ఆదుకోండి అంటే పటేలా ఇప్పుడు దాన్ని ఒక అవకాశంగా మలుచుకొని, నీ భూమి నా దగ్గర పెట్టు, లేదంటే అమ్ము, నీకు డబ్బిస్తా అన్నాడు. గతి లేని పరిస్థితిలో తన దగ్గర ఉన్న ఎకరం భూమిని పటేలకి అమ్మడం జరిగింది. ఆ పటేలా కూడా అవకాశాన్ని చూసుకొని మార్కెట్ రేటు కంటే 50% తక్కువకే తను కొన్నాడు. ఆ డబ్బు కూడా తీసుకొచ్చి లాస్ట్ 2 రోజులు ఎలక్షన్ చేశాడు. గెలిచాడు. ఎలక్షన్ చేశాడు, తనకున్న మంచి పేరుతోటి గెలిచాడు. గెలిచిన తర్వాత ఆ ఆనందం ఒక్క రోజుకే పరిమితమైంది. సో ఎన్నికల్లో గెలవగానే ఒక వారం రోజులు సన్మానాలు, శాలువలు, పుష్పగుచ్చాలతో ఆనందంలో మునిగి తేలాడాడు.
తర్వాత మొదలైందండి ఈ రంజిత్ యాదవ్ యొక్క కష్టాలు. ఊర్లో ఎంతో యాక్టివ్గా వండుకుంటూ పనులు చేస్తూ వెళ్ళాడు. కానీ ప్రజల్లో నుంచి ఒక రూపాయి కూడా తీసుకోలేకపోయాడు. ఎందుకంటే తన మనసు ప్రజల్లో నుంచి డబ్బు తీసుకున్న దానికి వ్యతిరేకం. అడగలేని మొహమాటం. ఏ పని చేసి పెడతాడు కానీ డబ్బులు అడగలేడు. తీరా చూస్తే అంత తెలిసిన వాళ్ళ దగ్గర డబ్బు ఎలా అడగాలి అనేటువంటి ఆవేదనతో అడగలేకపోయాడు. పనులు చేసి పెట్టాడు, గ్రామాన్ని అభివృద్ధి చేశాడు. కానీ తను తెచ్చిన అప్పులు రోజుకు ఇంట్రెస్ట్లతో పెరుగుతూ పోయాయి. దాన్ని తీర్చడం కోసం ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి కాంట్రాక్టు పనులు తెచ్చుకున్నాడు. ఆ కాంట్రాక్టు పనుల్లో ఎంతో నాణ్యతో చేశాడు. కానీ జరిగింది ఏంటంటే ఆ చేయడానికి కూడా డబ్బు లేక మళ్ళీ అప్పులు చేశాడు. ఆ కాంట్రాక్టు పనులకి ₹3, ₹4 ఇంట్రెస్ట్లకు తీసుకొచ్చి కట్ చేసి చూస్తే అప్పులు పెరిగాయి. బిల్లుల కోసం పడిగాపులు కాశాడు. ఎమ్మెల్యే ఇంటి చుట్టూ తిరగని రోజు లేదు, అధికారి గుమ్మం చుట్టూ తొక్కని రోజు లేదు. బిల్లులు సమయానికి రాక అట్లా కూడా నష్టపోయాడు. చూస్తుండగానే 5 సంవత్సరాలు అయిపోయాయి. ఇంట్లో ఉన్న భార్య గొడవలు మొదలయ్యాయి. ఈయన తెచ్చిన అప్పులకి ఇంట్రెస్టులు కట్టలేనటువంటి పరిస్థితుల్లో భార్య ఇల్లు వదిలిపెట్టి పోవడం జరిగింది. వెనక తిరిగి చూసుకుంటే కుటుంబం లేదు, వెనక తిరిగి చూసుకుంటే ఇల్లు లేదు, భూమి లేదు. ఇదండి ఒక రంజిత్ యాదవ్ యొక్క సర్పంచ్గా పోటీ చేసినందుకు తను కొని తెచ్చుకున్నటువంటి సమస్య. మళ్ళీ ఈరోజు ఎలక్షన్ చేయాలని అంటే డబ్బు లేనటువంటి పరిస్థితి. అసలు చేయాలన్న ఇంట్రెస్టే సచ్చినటువంటి పరిస్థితి. ఇవాళ ఆయనను కాపాడే వాళ్ళు ఎవరైతే చుట్టూ ఉండి ప్రోత్సహించిన మిత్ర మండలి ఎక్కడుంది? ఊర్లో ఉండి పోటీ చేయమన్న పటేల్ ఎక్కడున్నాడు? ఆయన పోటీ చేసి ఉన్నటువంటి పార్టీ అలా తనను ఆదుకునే పరిస్థితిలో ఉందా? తన ఎమ్మెల్యే తనను ఆదుకునే పరిస్థితిలో ఉన్నాడా? మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి, మళ్ళీ పార్టీలకి కొత్త లీడర్లు కావాలి, డబ్బున్న లీడర్లు కావాలి. అంతకుముందు పోటీ చేసినోడు ఎక్కడుంటేంది, ఎక్కడ పోతేంది, వాడు జస్తేంది, వాడు బతుకుతేంది, వాడి కుటుంబం నాశనం అయితే ఏంటి, ఏమైతే ఏంటి? మళ్ళీ డబ్బున్నోడు కావాలి, డబ్బు పెట్టేవాడు కావాలి. మళ్ళీ పార్టీలు డబ్బులున్న వాళ్ళ కోసం వెతుకుతూ ఉంటాయి, ఎవరెవరు దొరుకుతూ ఉంటారు. మళ్ళీ వాళ్ళ జీవితంలో కూడా ఇదే జరుగుతుంది. కాబట్టి మిత్రులారా, ఒకసారి ఆలోచించండి. మిమ్మల్ని నేను పోటీ చేయొద్దు అనట్లేదు, పోటీ చేయండి. కానీ మన స్థాయికి మించి డబ్బు ఖర్చు పెట్టకండి. డబ్బు ఖర్చు పెట్టి జీవితాలను నాశనం చేసుకోకండి. మన స్థాయికి తగ్గట్టుగానే ఖర్చు పెట్టండి. ఊర్లో ఉన్న ప్రజలందరినీ మెప్పియండి. ఓట్లకు డబ్బులు ఇవ్వమని చెప్పి ముందే చెప్పండి. ఎక్స్పెక్టేషన్స్ని అనవసరంగా పెంచకండి. వాడు పెట్టాడు, వీడు పెట్టాడు కాబట్టి నేను పెట్టాలనేటువంటి ధోరణి నుంచి బయటికి రండి. వీలైతే పోటీ చేసే అభ్యర్థులందరూ గ్రామ పెద్ద మనుషుల ముందు కూర్చొని ఏకగ్రీవ తీర్మానాలు చేసుకోండి. డబ్బు పోతే మళ్ళీ రాదు. డబ్బు సంపాదించడం ఇప్పుడున్న పరిస్థితుల్లో కష్టం. అంతకుముందు గవర్నమెంట్ కంటే ఇప్పుడున్న గవర్నమెంట్ ఇంకా ఆర్థిక సంక్షోభంలో ఉంది. కాబట్టి మీరు గెలిచిన తర్వాత మీకు పనులు వచ్చే పరిస్థితి లేదు. ఆ పనుల నుంచి మీరు డబ్బులు సంపాదించే పరిస్థితి లేదు. కాబట్టి మీరు మారాలి, ఆ గ్రామం మారాలి అంటే మీ ఆలోచన విధానం మారాలి. కాబట్టి ఈ కథ నుంచి మీరు ఎంతో కొంత నేర్చుకున్నారని చెప్పి నేను ఆశిస్తున్నా. మీ జీవితంలో వెలుగు నింపడం కోసమే నేను వీడియోని చేశాను. కష్టపడి గెలవండి, ప్రజలను మెప్పియండి, గెలవండి, సంతోషంగా ఉండండి. జై హింద్.